నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రపంచంలో విపత్తు రాబోతోందా? భయపెడుతున్న బాబా వంగా జోస్యం, ముంచుకు రానున్న మహాప్రళయం, గజగజ వణికిపోతున్న ప్రజలు. ప్రపంచంలో విపత్తు రాబోతుందా అంటే అవునని అంటున్నారు బాబా వంగా. దీంతో ప్రజలంతా గజగజ వణికిపోతున్నారు. మహాప్రళయం ఏదో ముంచుకు రాబోతోందన్న ఆమె అంచనాలు అందరినీ భయపెడుతున్నాయి. ఇంతకీ 2025 సంవత్సరం గురించి ఆమె ఏం అంచనాలు వేశారు? అసలు ఏం జరగబోతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బాబా వంగా అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో అతిపెద్ద విపత్తు ఏదో జరగబోతోందట. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనికి ఓ కారణం ఉంది. ఎందుకంటే చెర్నోబిల్ విపత్తు, 2011 ఫుకుషిమా అణు ప్రమాదం, అలాగే COVID-19 మహమ్మారి వ్యాప్తి, ఇలా పలు విషయాలను ఆమె ముందుగానే చెప్పారు. అందులో కొన్ని నిజం కూడా అయ్యాయి. దీంతో బాబా వంగా ఏం చెప్పినా జరిగి తీరుతుందన్న నమ్మకం చాలా మందిలో ఏర్పడింది. బాబా వంగా ఈ పేరును దాదాపు అందరూ వినే ఉంటారు. జపాన్ కు చెందిన ఆమె అంచనాలకు చాలా ఫేమస్. జపనీస్ మాంగా కళాకారిణి, స్వీయ వర్ణనాత్మక దివ్య దృష్టి కలిగిన రియో టాట్సుకీగా భావిస్తారు. అందుకే ఆమెను జపనీస్ బాబా వంగా అని పిలుస్తారు. ఆమె 1999 సంవత్సరంలో ది ఫ్యూచర్ ఐ సా అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులోనే COVID-19 ని అంచనా వేశారు బాబా వంగా. అయితే అది నిజంగానే జరిగింది. ఆమె చెప్పినట్లుగా ఖచ్చితంగా అదే నెలలో కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత 2025 జూలైలో జపాన్కి ఓ భారీ విపత్తు సంభవించబోతున్నట్టు చెప్పారు. అంతేకాదు ఇదే నెలలో చాలా పెద్ద పెద్ద మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ అంచనాల్లో కొన్ని రాజకీయాలు, వాతావరణం, వ్యాధులకు సంబంధించినవని తెలుస్తోంది. దీంతో ఏం జరగబోతుందోనన్న భయంతో జపనీయులు గజగజ వణికిపోతున్నారు. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్రపు అడుగు భాగంలో పగుళ్లు ఏర్పడతాయని, దీని కారణంగా తీరంలో భూకంపాలు సాధారణం కంటే 3 రెట్లు ఎక్కువ అలలను కలిగిస్తాయని బాబా వంగా అంచనా. అదేవిధంగా ప్రపంచంలో జరిగే ప్రకృతి, మానవ నిర్మాత ప్రమాదాలు గురించి కూడా ఆమె ముందుగానే అంచనా వేశారు. దీంతో పాటుగా ఈ నెలలోనే అగ్ని, గాలి, అలాగే నీటికి సంబంధించిన విధ్వంసం ఉంటుందని సూచించారు. ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా గ్రహ పరిస్థితులు సరిగ్గా లేవని తెలుస్తోంది. ఈ సమయంలో కుజుడు, రాహువు, కేతువుల అశుభ కలయిక ఉంది. అంటే అంగారక యోగమట. దీని వలన ప్రపంచంలో అల్లకల్లోలాలు చోటు చేసుకోవచ్చని చెబుతున్నారు. సో మొత్తంగా బాబా వంగా అంచనాల ప్రకారం జూలైలో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆమె చెప్పిన విధంగా అగ్ని ప్రమాదాలు, సునామీ వంటి భయంకరమైన ఘటనలు జరగవచ్చన్న భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ఒకవేళ ఆమె అంచనాలు నిజమైతే మాత్రం ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విషాదం అవుతుంది.